అంతర్గత కుమ్ములాటలతో రణరంగంగా మారింది బద్వేల్ టీడీపీ. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ నియోజకవర్గంలో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. అధికారంలో ఉండి కూడా సొంత పార్టీ నాయకులపైనే ఫిర్యాదులు చేస్తూ విజిలెన్స్ దాడులు చేయించుకునే స్థాయికి దిగజారింది బద్వేల్ నేతల మధ్య వర్గపోరు. అధిష్టానం ఎంత సర్ది చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడానికి కారణమేంటి? స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ కుమ్ములాటలు పార్టీకి ఎలా చేటు చేయబోతున్నాయి? అసలు బద్వేల్ నియోజకవర్గం ఎందుకు రణరంగంగా మారింది? ఒకప్పుడు ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2024 ఎన్నికల్లో రాష్ట్రమంతా కూటమి ప్రభంజనం సృష్టించినా గడప గడపలోని ఆ నియోజకవర్గంలో మాత్రం గెలవలేకపోయింది. వైసీపీనే మరోసారి గెలిచింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పటికీ అయోమయంగానే ఉంది. ఇన్ఛార్జ్ పదవిని ఒక బాధ్యతగా కాకుండా ఆధిపత్యానికి ఆయుధంలా వాడుతున్నారు బద్వేల్ నేతలు. నియోజకవర్గంలో తమ పట్టును నిరూపించుకునే క్రమంలో గీత దాటుతున్నారు. మాజీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు కాకమీద ఉంది. పార్టీ అధిష్టానం ఈ గొడవల్ని పరిష్కరించడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని ఏకం చేయడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితను రంగంలోకి దించినా ఆ సమావేశం నామమాత్రంగానే ముగిసింది. కలిసి ముందుకెళ్లాలని, భేదాభిప్రాయాలు పక్కన పెట్టాలని పార్టీ అధిష్టానం చేసిన హెచ్చరికలు, సూచనల్ని నేతలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు. చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు పర్యటన అనంతరం బద్వేల్ టీడీపీ నాయకులతో పార్టీ ముఖ్యనేతల సమావేశం రసాభాసగా ముగిసింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డి, పార్టీ పరిశీలకులు దుగ్గల నాగేంద్ర, జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణ కార్యక్రమం అరుపులు, కేకలతో హోరెత్తిపోయింది. ఇరు వర్గాల నాయకులు బలప్రదర్శనకు దిగారు. మంత్రి సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు. తాను కూడా రాయలసీమ బిడ్డనని, ఇలా క్రమశిక్షణ లేకుండా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించాల్సుంటుందని మంత్రి హెచ్చరించేదాకా వెళ్లింది. అయినా సూర్యనారాయణ రెడ్డి వర్గానికి చెందిన ఓ నాయకుడి వాహనంపై రితీష్ మద్దతుదారులు దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టాల్సొచ్చింది. మంత్రి సమక్షంలోనే ఇదంతా జరిగింది. నేతల అంతర్గత కలహాలు బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని బలహీనపరుస్తూ ఉండడం తమ్ముళ్లను కలవరపెడుతోంది. పదవుల ఆశ, అధికార దాహం ఈ రెండూ కలిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి బద్వేల్లో రేషన్ షాపుల వ్యవహారమే నిదర్శనం. రితీష్ వర్గాన్ని రాజకీయంగా దెబ్బతీయడానికి సూర్యనారాయణ రెడ్డి వర్గం అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు పార్టీ పరువు తీస్తోంది. రితీష్ వర్గానికి చెందిన రేషన్ షాపులపై మిస్లిన్స్ దాడులు చేయించడం, ఆ షాపుల నిర్వహణను తమ వర్గీయుల చేతుల్లోకి మార్చుకోవడం చూసి తమ్ముళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. కోట వీధిలో ఒకప్పుడు రితీష్ వర్గం నిర్వహించిన షాపుని చేజిక్కించుకుని రితీష్కు సూర్యనారాయణ రెడ్డి రాజకీయంగా చెక్ పెట్టినట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల నగర్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవ్వడం, అధికారులతో వరుస దాడులు చేయించడం చూస్తుంటే పార్టీలో ఉన్నది సొంత మనుషులేనా లేక ప్రత్యర్థులా అన్న సందేహం కలుగుతోంది అందరికీ. సొంత పార్టీ కార్యకర్తల ఉపాధిని దెబ్బతీస్తూ అధికారుల వ్యవస్థను వాడుకుంటూ చేస్తున్న రాజకీయ చదరంగం ఆడుతున్నారు బద్వేల్ నేతలు. చివరికి ఇది ఎవరిని ముంచుతుందో, ఎవరిని తేల్చుతుందో అన్నది ఇప్పుడు బద్వేల్లో హాట్ టాపిక్. బద్వేల్ రాజకీయాల్లో ఇప్పుడు బలమైన ప్రచారం జరుగుతోంది. త్వరలోనే డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి దక్కబోతోందని, అధిష్టానం లేఖ కూడా సిద్ధం చేసిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో రితీష్ కుమార్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది. ఒకవేళ అధిష్టానం సూర్యనారాయణ రెడ్డికే బద్వేల్ టీడీపీ పగ్గాలు అప్పగిస్తే రితీష్ రియాక్షన్ ఏంటనే చర్చ జరుగుతోంది. ఇన్నేళ్లు రితీష్ కుటుంబం చేతిలో ఉన్న పార్టీ పగ్గాలు చేజారితే బద్వేల్లో వర్గపోరు మరింత రాజుకునేలా ఉంది. బద్వేల్ టీడీపీలో కుమ్ములాటలు ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయమంటున్నారు. వైసీపీని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమయంలో సొంత పార్టీలోనే రెండు వర్గాలు తయారై ఒకరిని ఒకరు కిందికి లాగుతూ పోతాయి. బద్వేల్లో పసుపు జెండా ఉనికే ప్రమాదంలో పడేలా ఉంది. అధిష్టానం ఇప్పటికైనా బద్వేల్ నేతల మధ్య అంతర్గత చిచ్చును ఆర్పకపోతాయి పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయేలా ఉందంటున్నారు. బద్వేల్లో టీడీపీ భవిష్యత్ ఏంటనేది అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.